గడ్డం వివేక్ వెంకటస్వామి 67వ జన్మదిన వేడుకలు 50 మంది పేద మహిళలకు చీరల పంపిణీ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పలు కుల వృత్తిదారుల సంఘాల గౌరవ అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య, మాజీ ఎంపీపీ మాంకల్ శ్రీనివాసులు ఈ విధంగా 50 మంది పేద మహిళలకు వివేక్ వెంకటస్వామి గారి బర్త్డే సందర్భంగా చీరలను పంపిణీ చేసినట్టుగా ఇక్కడ వార్త రావడం జరిగింది సామాజిక తెలంగాణ పత్రికలో. చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి 67వ జన్మదిన సందర్భంగా కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పలు కుల వృత్తిదారుల సంఘాల గౌరవ అధ్యక్షుడు మాస్ లీడర్ గాండ్ల సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మందమరి మండల మాజీ ఎంపీపీ మాంకాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం సుమారు 50 మంది మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది అయిన చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో ఘనంగా జరుపుకోవాలని కోరడం జరిగిందన్నారు. పుట్టినరోజు వేడుకలకు హాజరైన కుల వృత్తిదారుల సంఘాల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని బి జోను, ఏ జోను ప్రాంతాల రజక సంఘం అధ్యక్షులు, ఆర్టీఓ యూనియను, నాయి బ్రాహ్మణ సంఘం, తాపీ మేస్త్రి సంఘం, హమాలి సంఘం, ఆర్య కటిక సంఘం, విశ్వకర్మ సంఘం, గోల్డ్ స్మిత్, అమ్మ వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నరేషు, ఓపెన్ క్యాస్ట్ కాంట్రాక్టు కార్మికులు, డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, నాయకులు, సభ్యులు, మహిళా నాయకురాలు పుష్ప, దీప, సృజన, సునీత, కాంగ్రెస్ నాయకులు గండి కుమార్, సంగ రవీందర్ యాదవ్, కార్కూరి శ్రీనివాసు పాల్గొన్నారు. వాస్తవానికి ఇక్కడ వివేక్ వెంకటస్వామి బర్త్డే సందర్భంగా కేతన్పల్లి మున్సిపాలిటీలో అంగరంగ వైభవంగా పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. అయితే కుల వృత్తి సంఘాలకు వివిధ సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా ఉన్న మాస్ లీడర్ గాండ్ల సమ్మయ్య, అందరూ ఆయనను సమ్మానాన్ని ఉంటారు. చాలా వృత్తి సంఘాలు ఉన్నాయి. ఆర్యకటిక సంఘం కానీ, ఆటో సంఘానికి కానీ, తాపీ మేస్త్రి సంఘం కానీ, రజక సంఘం కానీ, నాయి బ్రాహ్మణ సంఘాన్ని, గోల్డ్ స్మిత్ సంఘం కానీ. వాస్తవానికి రామకృష్ణమూర్ పట్టణంలో ఒక 50 సంఘాలు ఉంటే 49 సంఘాలకు ఆయనే అధ్యక్షుడిగా ఉన్నాడు. సో అన్ని సంఘాల వాళ్ళ ఆధ్వర్యంలో వివేక్ వెంకటస్వామి గారికి బర్త్డే విషెస్ సందర్భంగా కేక్ కట్ చేసిండ్రు. ఆ సందర్భంగా కొంతమంది మహిళలకు, ఒక 50 మంది మహిళలకు దాదాపు అందరికీ చీరలు ఇవ్వడం జరిగింది. వివేక్ వెంకటస్వామి గారు ఉన్న అభిమానంతో అక్కడ చీరలు పంపిణీ చేయడం జరిగింది. వివేక్ వెంకటస్వామి గారికి బర్త్డే విషయం చెప్తూ మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలి. రానున్న కాలంలో ఎమ్మెల్యే గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్న గాండ్ల సమ్మన్న గారు దాదాపు ఒక 500 మంది ఆధ్వర్యంలో నిన్న బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నట్టుగా ఇక్కడ వార్త రావడం జరిగింది.